ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అద్య ఏడుస్తున్నావు? ఇదేం క్వశ్చన్ అండి? కిడ్నాపింగ్ పెళ్లిలో పెళ్లి కూతురు ఏడవకుండా నవ్వుతుందా? నా ఏడుపు మీరు కిడ్నాప్ చేసినందుకు కాదు. మరి నన్ను పెళ్లి చేసుకోబోతున్నందుకా? కాదు. మరి ఇంక దేనికి ఆద్య? ఓ అర్థమైంది ఆద్య, మీ నాన్న గుర్తొచ్చారా? కాదు. కాదా? మా నాన్నని చంపినవాడు గుర్తొచ్చాడు. ఆ శ్రీను గుర్తొచ్చాడు. ఆ శ్రీను నన్ను పెళ్లి చేసుకోవాలని మా నాన్నని చంపేశాడు. తన ఎదురుగానే నేను మరొకరిని పెళ్లి చేసుకొని తన ఆశని చంపాలనుకున్నాను. తనని జీవితాంతం గుర్తుండిపోయే దెబ్బ కొట్టాలనుకున్నాను. కానీ అది కుదరడం లేదని బాధపడుతున్నాను ఆదిత్య. వాడు చూడకుండానే ఇక్కడ నా పెళ్లి జరిగిపోతుందా అని ఏడుస్తున్నా. ఆదిత్య, నా యొక్క కోరిక తీరుస్తావా? నన్ను కిడ్నాప్ చేసావు కదా, అలాగే ఆ శ్రీనుని కూడా కిడ్నాప్ చేయించి ఆ శ్రీను ఎదురుగా నాకు తాళి కడతావా? డాడీ, రై ఇప్పటికిప్పుడు మనం కిడ్నాప్ చేసి తీసుకొచ్చి దీని ముందు కూర్చోబెట్టి దీని కోరికలు తీర్చాలంటే కుదిరే పని కాదురా. సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి. పంతులు గారు, మీరు మంత్రాలు ఆపండి. రై నువ్వు ఆ తాళి తీసుకట్రా. అలాగే డాడీ. ఏమైంది ఆద్య? అలాగే డాడీ అని అన్నిటికీ డాడీ అని అనేస్తావా? నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చిన్న కోరిక కూడా తీర్చలేనప్పుడు నీకు ప్రేమ ఎందుకు, పెళ్ళెందుకు? తాళి కడితే మొగుడివే అవుతావు ఆదిత్య. నేను చెప్పినట్టు ఆ శ్రీను ఎదురుగా తాళి కడితే మగాడివవుతావు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ శ్రీనుని తలుచుకుంటే భయమేస్తుందా? భయం కాదు, నాకు వాడి మీద రివెంజ్ తీసుకోవాలనుంది ఆద్య. డాడీ, మన వాళ్ళని పంపి వాడిని ఎత్తుకొచ్చేలా చేయి డాడీ. ఆ సీనుగాడు నన్ను చాలా ఏడిపించాడు. వాళ్ళ ఫ్యామిలీ ముందు నన్ను చాలాసార్లు ఎదవం చేశాడు. వాణ్ణి నేను ఇప్పుడు ఎదవం చేయాలి డాడీ. రేయ్, అది నేను రెచ్చగొడుతుందిరా. దాని మాటల మీద రెచ్చిపోకు. వద్దు, వాడిని తీసుకురావడం చాలా కష్టం. ఎందుకైనా పనికొస్తారని పెళ్లి గుంపుగా మన మనుషుల్ని రెడీగా పెట్టానండి. మీరు అంటే ఇప్పుడే ఫోన్ చేసి ఆ సీన్ గారిని ఈజీగా కిడ్నాప్ చేసేస్తారు. చేయించు, ఫోన్ చేయించు. ఆర్డర్ ఇస్తే అయిపోదండి, అమౌంట్ ఇవ్వాలి. మనం మాట్లాడుకుంది ఆడలేడీస్ కిడ్నాపింగ్ వరకే. మగాళ్ల కిడ్నాపింగ్ కి సపరేట్ ఛార్జ్ అవుతుంది. అక్కడ పైగా రఘురాము, ఊరి జనం అందరూ ఉంటారు. చెప్పవేరా నువ్వు? అవునవును, కరెక్టే. డాడీ చేయించు డాడీ, ఈ ఒక్క హెల్ప్ చేయి డాడీ. రేయ్, మిమ్మల్ని ఏం అడగండి డాడీ. డాడీ ప్లీజ్ డాడీ. ఓకేరా, ఓకే. సరే, నువ్వు అడిగినంత అమౌంట్ ఇస్తాను. నువ్వు త్వరగా ఫోన్ చేసి వాడిని కిడ్నాప్ చేసి తీసుకురా. అలాగే. హలో. అరే సూరిబాబు, సీన్ గాడు పెళ్లి మండపం దగ్గరే ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడండి. అర్జెంటుగా సీన్ గారిని కిడ్నాప్ చేసి ఇక్కడికి పట్టుకొచ్చేయండి రా. ఏంటి, పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేయాలా? పెళ్ళి అయిపోద్దిగా. ఆడి పెళ్ళాగిపోతే మనకెందుకురా, ఇక్కడ పెళ్లి జరిగిపోతే చాలు. పట్టుకొచ్చేయండి అని. అలాగే అండి. వచ్చేస్తారు. ఈలోపు మీరు పూజ అవి చేసేసుకోండి. థ్యాంక్ యూ డాడీ. ఆద్య, ఓకే కదా నీకు?
పంతులు గారు పూజ కొంచెం త్వరగా చేయించండి. అలాగే అయ్యా. అక్షంతలు వేయండి బాబు. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఇదిగో తీసుకో. తీసుకో. ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీ సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయ్యయ్యో, పచ్చని పందిట్లో చిచ్చు పెట్టడం ఏంటి? పద్మచీర తగలపడిపోవడం ఏంటి? దీన్నే అపశకునం అంటారండి. అపశకునమా? అంతేగా, అన్ని పెళ్లిళ్ళు అగ్ని సాక్షిగా జరుగుతాయి. కానీ ఈ పెళ్లిలో అగ్నిదేవుడు సాక్షిగా ఉండకుండా కక్ష గట్టి ఆవిడ కొంగు తగలబెట్టాడు అంటే దాని అర్థం ఏమిటి? ఏదో పొరపాటు జరిగినట్టే కదా. మీరేదో పొరపాటు చేస్తున్నారనే కదా అర్థం. చెప్పండి. పొరపాటు ఏం లేదు పంతులు గారు. అవును, అబ్బాయి అమ్మాయి ఈ పెళ్లికి ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నారా? అవును, వాళ్ళు ఒప్పుకున్నాకే పెళ్లి చేస్తున్నాం. అప్పుడు అబ్బాయి ఎందుకు మాయమైపోయాడు? సినయ్య, శ్రీను ఏడే పద్మ? పంతులు గారు చెప్పింది కూడా నిజమేనేమో. అది వదిన రా, వెతుకుతాం. రా వదిన, రా. అరే బిట్టు, నువ్వు వెళ్ళరా. సీను, సీను. అరే, కొంగుకి నిప్పు పెట్టాం, పెళ్లికి చిచ్చు పెట్టాం. ఇంకెక్కడికి వచ్చిన సీనుగాడిని అక్కడికి వెళ్లకుండా చేయాలరా. అలా చేయమంటే బావ వింటాడా మావయ్య? వినడరా, కాబట్టే కిడ్నాప్ చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.